బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటి అంటూ కవిత ఆరోపణ చేశారు. అబద్ధాలు చెప్పి తప్పించుకోలేరన్నారు ఆమె. ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలన్నారు. కేవలం తన వల్లే పార్టీ ఓడిందా, పార్టీ అంత బలహీనంగా ఉందా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటున్నారు. ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. తప్పు చేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించానన్నారు. 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు కవిత. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనడానికి అంతకన్నా నిదర్శనం ఏం లేదు. మీరే చెప్తున్నారు ప్రూఫ్, నేను ఇచ్చే అవసరం లేదు. 1 2 ఇవాళ రేపు అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. ఇదే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నా మీద ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేసు పెట్టిందో ఆనాడు రెస్పాన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి దయచేసి. నేను చెప్పేది ఏం లేదు కదా, సపోర్ట్ చేసిందా చేయలేదా అన్నది మీకే తెలుస్తుంది. నేనైతే సోషల్ మీడియా ఆనాడు ఉన్న ట్వీట్లు చూడండి, ఈనాడు వస్తున్న ట్వీట్లు చూడండి. ఒక పార్టీ ఓటమికి ఎందుకు గురైందని నిష్పక్షపాతంగా నీతివంతంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. అట్లా కాదు ఒక వ్యక్తి ద్వారా ఓడిపోయిందంటే మరి అంత వీక్ ఉందా బీఆర్ఎస్ పార్టీ? కేవలం నేను తప్పు చేస్తే ఓడిపోతుందా? అంటే అసలు ఓటమి నా మెడలో వేయాలని ఈ తాపత్రయం ఎందుకు?